నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. మొన్న టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్లో ఆ ప్రశ్న సరళిని గనక మీరు గమనిస్తే మ్యాథమెటిక్స్ అభ్యర్థులు కూడా ఒక్కొక్క సెషన్లో కన్ఫ్యూజ్ పడేటటువంటి అవకాశం ఉన్న క్వశ్చన్లు ఉన్నాయి అందులో. అది అందరూ మీరు ఫేస్ చేశారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థుల్లో ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే, సార్ పాత టెక్స్ట్ బుక్కులు చదవాలా, కొత్త టెక్స్ట్ బుక్కులు చదవాలా? ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్న మీరు. మన మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి పాత టెక్స్ట్ బుక్కులకి కొత్త టెక్స్ట్ బుక్కులకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదన్న కాన్సెప్ట్ అదే. కాకపోతే కొత్త టెక్స్ట్ బుక్కుల్లో అక్కడక్కడ కొన్ని కొత్త అంశాలను జత చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు వరకు మనం శ్రీనివాస రామానుజన్ నంబర్ అని దేన్ని అనేవాళ్ళం? 1729 అది మాత్రమే తెలుసు. కానీ కొత్త టెక్స్ట్ బుక్కుల్లో ఏం చేశాడంటే, 8వ తరగతి టెక్స్ట్ బుక్లో మీకు వర్గాలు వర్గమూలాలు, స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్, ఘనాలు ఘనమూలాలు, క్యూబ్స్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్ ఉంది. అది మీకు తెలుసు నాన్న, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో. అందులో ఈ శ్రీనివాస రామానుజన్ నంబర్ 1729ని కరెక్ట్గా చూడండి. మీకు టెక్స్ట్ బుక్లో ఘనాలు ఘనమూలాలు, క్యూబ్స్ క్యూబ్ రూట్స్ అని హెడ్డింగు కిందే రైట్ సైడ్ బాక్స్లో ఇవ్వటం జరిగింది నాన్న. ఖచ్చితంగా దీనిలోంచి బిట్టు వస్తుంది. నెక్స్ట్ ఏదో ఒక సెషన్లో దీనిలోంచి బిట్టు రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే 1729 ఇప్పుడు రామానుజన్ నంబర్ అనకూడదు, ఏమనాలి మరి? ఆర్డి రామానుజన్ నంబర్ అని పిలవాలి. కాబట్టి నేను ఒకటే చెప్తాను నాన్న, ముందు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఆ కాన్సెప్ట్ మీద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయటం చాలా అవసరం. మరి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు చేయాల్సిన విషయం ఏంటంటే నాన్న, ఒక గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక నాన్ మ్యాథ్స్ అభ్యర్థికి కానీ అభ్యర్థులకు కానీ ఒక పాఠాన్ని లేదా ప్రాబ్లమ్స్ని కానీ కాన్సెప్ట్ని కానీ ఏదైనా చెప్తున్నప్పుడు ఆ చెప్పే విధానం కానీ మెథడ్ పద్ధతి కానీ అర్థమవుద్ది నాన్న. అక్కడ వరకు ఇబ్బంది లేదు. చాలా జాగ్రత్తగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒక ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పద్ధతి కానీ కాన్సెప్ట్ కానీ అంటే మెథడ్ అర్థమవుతుంది. మరి ఎక్కడ తేడా వస్తుంది అంటే, మెయిన్ క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే డివిజన్ భాగాహారం కన్ఫ్యూజు, మల్టిప్లికేషన్ గుణకారం కన్ఫ్యూజు, అవునా కాదా? అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే నాన్న, ఫస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్, చతుర్విధ ప్రక్రియ అంటారు కదా, 4 ఆపరేషన్స్. మీరు ఆ చతుర్విధ ప్రక్రియలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ గనక ఒక 2 నుంచి 3 రోజులు బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్కి రండి. మీరేంటి ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలని వీటిని నెగ్లెక్ట్ చేస్తారు. మళ్ళీ చెబుతున్నాను, పద్ధతి అర్థం అవుద్ది కానీ క్యాలిక్యులేషన్ రాదు. క్యాలిక్యులేషన్ ఎందుకు రాదు? నీకు ఎక్కాలు రావు కాబట్టి, అవునా కదా? కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సౌక 5 రూపాయలే ఏంటది ఎక్కాల పుస్తకం మీ దగ్గర ఉందా? ఉండదు. కాబట్టి నాన్ మ్యాథ్స్ అభ్యర్థి దగ్గర మొట్టమొదటిగా మీరు ఈరోజే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ముందు టేబుల్స్ బుక్ ఎక్కాల పుస్తకం కొనుక్కోండి నాన్న. స్పెషల్ టీ రావట్లేదు నాన్న 10 రూపాయలకి, అవునా కదా? కాబట్టి ఫస్ట్ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే నాన్న, టేబుల్స్ బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ టేబుల్స్ నేర్చుకోవాలి. ఆ టేబుల్స్ అనేది కనీసం 10 ఎక్కాలు అంటే 10 టేబుల్స్ అప్ టు 20ల వరకు, లేదా 20 ఎక్కాలు 20 టేబుల్స్ అప్ టు 10 వరకు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అక్కడ ఏదైనా ఒకటే, 10 ఎక్కాలు 20 వరకన్నా 20 టేబుల్స్ అప్ టు 10 వరకన్నా ఒకటే, ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? దీని తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే నాన్న, ఖచ్చితంగా మీరు స్క్వేర్ రూట్స్ వర్గాలు వర్గమూలాలకు సంబంధించి కనీసం అవి 1 నుంచి 30 వరకు నేర్చుకోవాలి. 100% నేర్చుకోవాల్సిందే. ఇంకో పాయింట్ ఏంటంటే నాన్న, ఘనమూలాలు కనీసం 1 నుంచి 15 వరకు నేర్చుకోవాలి నాన్న. కాబట్టి ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా మ్యాక్సిమం మార్కుల్ని, అంటే ఒక మ్యాథమెటిక్స్ అభ్యర్థికి ధీటుగా మీరు మార్కులను సంపాదించడానికి అవకాశం ఉంది నాన్న. కాబట్టి క్యాలిక్యులేషన్ పార్ట్ మీద ముందు మీరు శ్రద్ధ వహించండి. పద్ధతి అదే గుర్తొస్తుంది. మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ రాకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకే, మరి మొన్న టెట్లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్లు అసలు టెక్స్ట్ బుక్లో ఉన్నాయా
అనే క్వశ్చన్ వస్తుంది. 100% ఉన్నాయి నాన్న. ఎందుకంటే మీకు బ్లూ ప్రింట్ అనేది నేను ఆల్రెడీ ఒకసారి మీకు డిస్కస్ చేశాను నాన్న. సో నాలెడ్జ్ బేస్ ఉంటాయి, తర్వాత అండర్స్టాండింగ్ బేస్ ఉంటాయి, తర్వాత అప్లికేషన్ బేస్ ఉంటాయి నాన్న. అప్లికేషన్ బేస్ ఉంటాయి. సో ఈ అప్లికేషన్ బేస్ మీద ఇచ్చేటటువంటి ప్రశ్న సరళి ఎలా ఉంటుందంటే ఆ ప్రశ్న టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది, కానీ ఉండదని నువ్వు అనుకుంటావు. అంటే ఒక సమస్యని పిల్లాడు కన్ఫ్యూజ్ పడే విధంగా ఇస్తాడు. కాన్సెప్ట్ కానీ ప్రాబ్లమ్స్ కానీ 100% మీ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి. మరి అది ఎలా తెలుసుకోవాలి అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్లనే మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించగలగాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో దానికి సంబంధించి నా సాయశక్తిగా నేను ప్రయత్నించి మిమ్మల్ని ఖచ్చితంగా మ్యాక్సిమం మార్కులు సాధించేలాగా నేను ప్రయత్నం చేస్తా. సో అందులో భాగంగా కొన్ని మనకి ప్రీవియస్ క్వశ్చన్లు ఒక 5-6 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం నాన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, గణిత శాస్త్రములో మీరు ఆదా చేసేటటువంటి ప్రతి సెకనుని మిగిలిన సబ్జెక్టుల కింద ఉపయోగించుకోగలగాలి. అంతేగాని అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి సమయాన్ని తీసుకొచ్చి గణితంలో ఉపయోగించకూడదు, టైం సరిపోదు. అవునా కాదన్నా? సో కాబట్టి ఇక్కడ చూడండి, కొన్ని ప్రశ్నలను మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానా, కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే నేను గణితంలో ఎప్పుడు ఒక మాట వాడతాను, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఉపయోగించే ఈ మాట మీద రేపు మీరు ఏ సెషన్ తీసుకున్నా ఒక క్వశ్చన్ 100% వస్తుంది. జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఉపయోగించేటటువంటి టెర్మినాలజీ ఏదైతే ఒక పదం అంటానో ఆ పదం మీద 100% మీకు బిట్ వస్తుంది. ఏ సెషన్ అయినా యూ కెన్ టేక్ ఎనీ సెషన్. ఒక సెషన్ పెట్టినా 100 సెషన్లు పెట్టినా దీని మీద ఖచ్చితంగా వస్తుంది. అందులో భాగంగా చూడండి, ఇది తెలంగాణ టెట్లో ఇచ్చినటువంటి ఒక బిట్టు. ఓకే, ఆ పదం ఏంటంటే, నేను చెప్పబోయే పదం ఏంటంటే నాన్న, ఒకే జాతి పదం, సేమ్ టెర్మినాలజీ. ఇది బయాలజీ కాదు, కన్ఫ్యూజ్ పడమాకండి. ఒకే జాతి పదం, సేమ్ టెర్మినాలజీ ఏంటంటే ఈ ప్రశ్న ద్వారా అది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. కొంచెం జాగ్రత్తగా ఏనన్నానా? రైట్. ఇప్పుడు Raju and Ramu won a lottery and agreed to share in the ratio of 3:4. If Ramu received 780 rupees as his share, then the total amount they won is. అంటే ఏమంటున్నాను నాన్న, రాజు మరియు రాములు లాటరీని గెలిచారు. ఆ గెలిచినటువంటి లాటరీలో 3:4 నిష్పత్తిలో వారు పంచుకున్నారు. అయితే రాముకి వచ్చినటువంటి వాటా షేర్ ఎంత అంటే నాన్న 780 రూపాయలు. అయితే వారు గెలుపొందిన మొత్తం, ఇదిగో చూడండి, నా భాషలో దీన్నే నేను ఒకే జాతి పదం అంట. సేమ్ టెర్మినాలజీ 100% బిట్ వస్తుంది. అది ఏ చాప్టర్ అన్నా కావచ్చు, సేమ్ టెర్మినాలజీ అనే మాట మీద బిట్టు లేకుండా 90% అంటలా నేను 100% బిట్ వస్తుంది. అదేంటంటే ఒక జాగ్రత్తగా వినండి నాన్న. ఫస్ట్ ఇక్కడ మనకి 3:4 అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే రేషియో డినోట్స్ ఓన్లీ ద పార్ట్స్. ఆల్రెడీ మనం నిష్పత్తి అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్లో బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకునేప్పుడు చెప్తాం. నిష్పత్తి ఎప్పుడూ కూడా భాగాలను మాత్రమే తెలియజేస్తుంది. రేషియో డినోట్స్ ఓన్లీ ద పార్ట్స్. ఎప్పుడూ భాగాలే నిష్పత్తి. అంటే నిష్పత్తి పక్కన అందుకే మనకి యూనిట్స్ ఉండవు, ప్రమాణాలు ఉండవు. ఓకేనా? రైట్. జాగ్రత్తగా అన్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 780 ఏంటది? 780 రూపాయలు అనేది రాముకు సంబంధించినటువంటి మణి. అవునా కాదా? సో కాబట్టి ఇక్కడ భాగాల్లో కూడా రాముకు సంబంధించినటువంటి భాగమే తీసుకోవాలి. ఇదే ఒకే జాతి పదం అనే డైలాగ్ నేను వాడుతున్నా. అంటే 780 రూపాయలు అనేది రాముకు సంబంధించింది కాబట్టి భాగాల్లో కూడా రాముకు సంబంధించినటువంటి భాగాన్నే తీసుకోవాలి. 780 రాము, 3 భాగాలు ఎవరో, ఇదిగో చూడండి, రాజు మరియు రాము. అంటే రాజుకు 3 భాగాలు, రాముకి 4 భాగాలు. ఇప్పుడు చెప్పండి, 780 రూపాయలు ఎవరివి? రామువి. మరి 3:4లో రాము భాగాలెంత? 4. అంటే 4 రాము, 780 రాము. రాము రాము ఇదే ఒకే జాతి పదం. ఒకవేళ ఈ 780 మొత్తం అయితే ఈ రెండింటిని మొత్తం చేయాలి. ఒకవేళ 780 LCM
కసాగు అయితే ఈ రెండింటి కసాగు కట్టాలి. సేమ్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి, సేమ్ టెర్మినాలజీ. ఒకవేళ 780 గసాబా అయితే ఈ రెండింటి గసాబా కట్టండి. అదే హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ ఏదైనా ఒకటేనాను. ఓకే, ఒకవేళ ఈ 780 మల్టిప్లికేషన్ గుణకారం అయితే ఈ రెండింటిని గుణకారం చేసుకోండి. జాగ్రత్త చూడండి, 780 గుణకారం అయితే వీటి గుణకారం అంటే లబ్ధం మల్టిప్లికేషన్. ఒకవేళ ఇది సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే వర్గాల మొత్తం అయితే దీని కూడా వర్గాల మొత్తమే. చూసారా, వర్గాల మొత్తం వర్గాల మొత్తం. సో దీన్నే మనం ఒకే జాతి పదం సేమ్ టెర్మినాలజీ అంటాం నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ 780 అనేది రాముకి సంబంధించినటువంటి పార్ట్స్ కాబట్టి నాన్న, ఇక్కడ రాముకు సంబంధించినటువంటి ఎన్ని భాగాలు ఉన్నాయి నాన్న? సో 4 భాగాలు ఉన్నాయి. అంటే 4 భాగాలకి 4 పార్ట్స్కి 780 అయితే మొత్తం ఎంత అంటున్నాడు. మొత్తం అంటే నాన్న ఇక్కడ మనకి 3:4 అంటే 3 + 4 ఎంత అవుద్ది నాన్న? 7. అంటే 7కి ఎంత? దీన్ని చాలా మోడల్లో చేయొచ్చు నాన్న, నేను 2-3 మోడల్లో చెప్తాను, నీకు ఏది ఈజీగుంటే అది చెయ్యి. ఓకే రైట్. చూడనా, ఇప్పుడు 4 భాగాలల్లా 7 భాగాలు అయినాయి నాన్న. అంటే ఫస్ట్ క్వాంటిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది, పెరిగింది. సో పెరిగితే బాణాలు పైకేయండి, తగ్గితే బాణాలు కిందకేయండి. ఇంక్రీజ్ పైకి చూపించండి యారు, డిక్రీజ్ అయితే కిందకి. రైట్. మరి 4 భాగాలు 7 అయినప్పుడు ఇక్కడ కాస్ట్ కూడా పెరుగుద్దా నాన్న? తగ్గుద్దా? పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా యారోస్ సేమ్ డైరెక్షన్లో ఉంటే దట్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతం అని చెప్తాం. ఎప్పుడు? ఇవి సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఎక్కువ అవుద్ది కాబట్టి ఏమంటాం నాన్న? ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది అంటాం. ఒకవేళ ఇక్కడ చూడండి మీకు అర్థం అవడం చెప్తున్నాను, ఈ 4 పార్ట్స్ అల్లా 3 పార్ట్స్ అయినాయి అనుకోండి. 4 పార్ట్స్ అల్లా 3 పార్ట్స్ అయితే ఫస్ట్ క్వాంటిటీ తగ్గింది, అప్పుడు కాస్ట్ కూడా ఏమవుద్ది నాన్న? తగ్గుతుంది. ఇది కూడా డైరెక్ట్ ప్రపోర్షనే, అనులోమానుపాతమే. ఇక్కడ తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది, తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది. సో ఇది వదిలేయండి నాన్న, మనకి ఇక్కడ పెరిగింది కాబట్టి జస్ట్ అదే తీసుకోండి, సరిపోతుంది. రైట్. ఎక్కువ బై తక్కువ అంటే ఎంత నాన్న? ఎక్కువ బై తక్కువ 7/4. ఇదిగో చూడండి నాన్న, ఎక్కువ బై తక్కువ 7/4 ఇంటూ రిమైనింగ్ పార్ట్ అంటే 780 నాన్న, 780. ఇది ఒక మోడల్ నాన్న. దీన్ని ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ కట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నాన్న, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి 4th టేబుల్ కట్ చేయనానా, ఇక్కడ 1 టైం. సో 4వ ఎక్కం ఇక్కడ ఒకసారి కొట్టా కాబట్టి ఇక్కడ కూడా 4th టేబులే కట్ చేయాలి. ఇక్కడ చూడండి నాన్న, 7లో 4 ఒకసారి పోతుంది, ఒక్క 4 4. 7లో 4 పోతే 3 మిగులుతుంది. ఆ 3 చిన్నగా వేసుకో, 3 పక్కన 8 ఉంది అంటే 38. 38లో ఎన్నిసార్లు పోద్ది నాన్న 4th టేబుల్? మనం ఏం చేయొచ్చు నాన్న, 9 4ల 36 తీసుకోవచ్చు. సో కాబట్టి చూడన్నా, ఇదిగో 9 4ల 36. సో 38లో 36 పోతే 2 మిగులుతుంది, ఆ 2 చిన్నగా రాయి. సో 2 పక్కన 0 ఉంది కాబట్టి 20. సో 20లో ఎన్ని టైమ్స్ పోద్ది నాన్న? 5 టైమ్స్ పోద్ది. 5 4 20. ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మీరు కట్ చేసే టేబుల్ బ్రెయిన్లో ఉండాలి, అది ఎన్నిసార్లు పోద్దో అది పేపర్ మీద ఉండాలి. అర్థమైందా నాన్న నేను చెప్పింది? మీరు ఏ టేబుల్ అయితే కట్ చేస్తున్నారో ఆ టేబుల్ నీ మస్తిష్కంలో మాత్రమే ఉండాలి, అది ఎన్నిసార్లు పోదో అది పేపర్ మీద ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మాకు ఒక స్టూడెంటు ఇలా కట్ చేసేది నాన్న. ఇక్కడ చూడండి, సపోజు సో 50/5 ఉందనుకోండి నాన్న. ఇక్కడ ఏ టేబుల్ కట్ చేయొచ్చు మనం? 5th టేబుల్ కట్ చేయొచ్చు. ఆ ఫ్లోలో ఏం చేస్తారంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు పాపం, ఎందుకంటే మ్యాథమెటిక్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ 5వ ఎక్కం కొట్టి ఇక్కడ 5 వేస్తారు. 5th టేబుల్ కట్ చేస్తున్నావు, 5th టేబుల్ కట్ చేసినప్పుడు మళ్ళీ 5 వేయకూడదు అక్కడ. అందుకనే మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ పట్టడానికి 100% అవకాశం ఉండదు నాన్న. మళ్ళీ చెబుతున్నా, నువ్వు ఏ టేబుల్ అయితే కట్ చేస్తున్నావో ఆ టేబుల్ని బ్రెయిన్లో ఉంచుకో. అది ఎన్నిసార్లు పోద్దో అది పేపర్ మీద ఉండాలి, అది ఎన్నిసార్లు పోద్దో అది పేపర్ మీద ఉండాలి. ఓకే నాన్న? సో రైట్, అది నాన్న. సో దీనికి సంబంధించి ఈ రెండింటిని మల్టిప్లై చేసే నాన్న ఎంత అవుతుందో చూడన్నా ఒక్కసారి. సో 5 ఏళ్ళు 35 35, ఇక్కడ 3 ఉంది నాన్న. నెక్స్ట్ 9 ఏళ్ళు, ఇక్కడ చూడన్నా 5 ఏళ్ళు 35, అక్కడ 3 ఉంది నాన్న. నెక్స్ట్ 9 ఏళ్ళు 63 ను 3, 63 ను 3 66.
సో ఇక్కడ 6 దీన్ని కట్ చేసేనా అక్కడ మళ్ళీ 6 పెట్టుకో. నెక్స్ట్ ఒక్క 7 7 7ను 6 ఎంత నానా 13 అంటే 1365 రూపాయలు. ఆప్షన్లు ఎక్కడ ఉంది చూడన్నానా, ఇదిగోండి ఇది. ఓకే, అయితే ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ వాడవచ్చు నాన్న. నేను ఒకసారి చెప్తున్నా చూడండి. దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి నాన్న, 5 × 7 5 ఎంత 35. అంటే ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 5 వస్తుంది. ఇక్కడ ఒకట్ల స్థానంలో 5 వచ్చే ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవ్వవు, డిలీట్ చేసేయచ్చు, అవునా కదా. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 5 లేదనుకోండి, ఆన్సర్ ఇది టిక్ పెట్టవచ్చు. అంటే ఇక్కడ నీకు ఒక 10 నుంచి 15 సెకండ్లు టైం సేవ్ అవుతుందిగా. దీన్నే కొంతమంది ఇలా కూడా చేస్తారు నాన్న. చూడండి ఒకసారి, ఇట్లా రేషియో ఇచ్చినప్పుడు మనం దేన్నైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో అది పైన ఉండాలి, అంటే న్యూమరేటర్లో ఉండాలి. మనం దేన్నైతే ఫైండ్ అవుట్ చేయదలుచుకున్నామో, కనుక్కోదలుచుకున్నామో అది పైన ఉండాలి, మిగిలిన పార్ట్ కింద ఉండాలి. పక్క నెంబర్కి కరస్పాండింగ్గా చూసుకోండి నాన్న ఒకసారి. ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి నాన్న, మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం అంటే ఏంటి, 3:4లో మొత్తం అంటే ఇది 7 నాన్న. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది పైన వేయాలని చెబుతున్నాను. ఫైండ్ అవుట్ చేయాల్సింది పైన ఉంచాలి బై, ఇక్కడ చూడండి ఈ పక్కన ఏముంటుంది మనకి 780. జాగ్రత్తగా నాన్న, ఫైండ్ అవుట్ చేయాల్సింది పైన ఉండాలి, రాశా. ఇంటూ వాడు ఎంత ఇచ్చాడు, 780 ఇచ్చాడు, రాశా. ఈ 780 ఎవరిది, రాముది. 780 ఎవరిది నాన్న, రాముది. రాముకి ఎన్ని పార్ట్లు ఉన్నాయి, 4 పార్ట్లు ఉన్నాయి. కాబట్టి ఆ 4 కింద వేయాలి. అదే నేను చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ఫైండ్ అవుట్ చేయాల్సింది పైన వెయ్యాలి, ఇచ్చిన నంబర్కి కరస్పాండింగ్గా ఉండేటటువంటి పార్ట్ కింద తీసుకోవాలి. చూడండి జాగ్రత్తగా, అంతే అయిపోయింది. దీన్ని కట్ చేస్తే అయిపోయింది. ఓకే, సో ఇంతకు ముందు కట్ చేసినట్టుగా దీన్ని మీరు కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, మరి ఎంత చెయ్యాలా అంటే ఇది కూడా లేకుండా సింపుల్గా దీన్ని నాన్న డివిజిబిలిటీ రూల్ వాడి, ఇది డైరెక్ట్గా తెలంగాణ టెట్లో ఇచ్చింది నాన్న. ఈ ఆప్షన్స్ కూడా సేమ్ అదే, నేను ఓన్గా ఏం ఇవ్వలేదు. ఓకే నాన్న, మరి ఇంత చేయకుండా ఈ విధంగా చేయొచ్చు నాన్న. ఒక్కసారి గమనించండి మీరు, వాడు దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మొత్తం అంటే మనకి 3 + 4 కదా నాన్న. 3 + 4 అంటే ఎంత, 7. ఇచ్చిన ఆప్షన్లో 7 ఎక్కడ పోద్దో చూడు. ఒకవేళ 7 కట్ అయ్యేటటువంటిది ఒకటే ఉంటే అదే ఆన్సర్ పెట్టాయి. 5 సెకండ్లే, నీకు 7 ఎక్కం వస్తే అంతా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ నీకు అర్థం కావటానికి ట్రెడిషనల్ మెథడ్ చెప్పాను నేను. మ్యాథమెటిక్స్లో నువ్వు సంప్రదాయ పద్ధతుల్లో వెళితే ఇంకా 2-3 డిఎస్సీలు ఎదురు చూస్తా కూర్చోవాలి. ఓకేనా. సో కాబట్టి ఎప్పుడూ కూడా మీరు డివిజిబిలిటీ రూల్స్, బాజనీయత సూత్రాలు అనేవి బంగారంతో పోలుస్తా నేను, ఆప్షన్లు అనేవి ఆయుధాలతో పోలుస్తా. ఫస్ట్ ఎప్పుడు కూడా నువ్వు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ కానీ లేదా ఆప్షన్స్ కానీ, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, యత్నదోష పద్ధతి, ఆప్షన్స్ ద్వారా కానీ వెళ్తే మ్యాక్సిమము 60 to 70% ప్రాబ్లమ్స్ నాన్న ఎలాంటి టైం వేస్ట్ లేకుండా చేయొచ్చు. అందులో భాగంగా మీరు ఒకసారి గమనించండి నాన్న, ఇక్కడ మరి మొత్తం 7 కాబట్టి 7th టేబుల్ ఎందులో పోద్దో చూడు. ఇక్కడ పోయే అవకాశం ఉందా నాన్న, ఇక్కడ 60లో సుమారుగా చూడు నాన్న ఊరికే. మళ్ళీ ఇక్కడ 7th డివిజిబిలిటీ రూల్ ఏం అవసరం, 7 ఎక్కమొస్తే చాలు నీకు, చూసేసుకో. 60లో ఎన్నిసార్లు పోద్దా నాన్న, 8 ఏళ్ళు 56, 60లో 56 పోతే 4 మిగులుతుంది. 4 పక్కన 0 ఉంది, 40. 40లో 7 పోద్దా, ఆన్సర్ కాదు, తీసేయి, అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ చూడు నాన్న, 1300. ఇక్కడ 13లో ఫస్ట్ 7 ఇంటైస్ పోద్దా నాన్న, 7 7 అంటే ఎంత మిగులుద్ది, 13లో 7 పోతే 6 మిగులుతుంది, అంటే 60. 60లో 7 ఎన్నిసార్లు పోద్ది, 8 ఏళ్ళు 56, మళ్ళీ 4 మిగులుతుంది. 40లో పోద్దా, తీసేయి, ఇది కూడా కాదు. మరి ఎక్కడ చూడు, 7 7 6 మిగులుతుంది, 66 66లో ఎన్నిసార్లు పోద్ది, అర్థమవుతుందా? ఇదిగో 7 7, తర్వాత ఇక్కడ 66 మిగులుతుంది, 9 ఏళ్ళు 63, ఎంత నానా, 9 ఏళ్ళు 63. మళ్ళీ ఇంకెంత మిగులుతుంది మనకి, అక్కడ 35 మిగులుతుంది కదా. సో 5 ఏళ్ళు ఎంత నానా, 35, ఎంత నానా, 5 ఏళ్ళు 35. సో కంప్లీట్గా పోయిందా లేదా, ఇది పోయింది. కంప్లీట్గా పోయిందా లేదా నాన్న, ఇది పోయింది, అట్లా ఉంచు. మరి
ఈ 585లో కూడా ఒకసారి చూసే 58లో ఎన్నిసార్లు పోద్ది? 8 ఏళ్ళు 56, 58లో 56 పోతే 2 మిగులుతుంది, 25. 25లో 7th టేబుల్ పోతుందా? పోదు, తీసేయి, ఆన్సర్ అయిపోయింది, 1365. అంటే 7th టేబుల్ నీకు వస్తే ఈ ప్రాబ్లము 3 సెకండ్లే. ఇంకా 7వ ఎక్కం స్పీడ్గా వస్తే నీకు 2 సెకండ్లే, అంతకంటే ఎక్కువ పట్టదు. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడూ కూడా కాన్సెప్ట్ అర్థం అవటానికి సంప్రదాయ పద్ధతి నేర్చుకోవాలి, కానీ తరగతి గదిలో ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రము బాజనీత సూత్రాలు లేదా ఆక్షన్లు. మనకు టైం సేవ్ అయ్యే పద్ధతినే మనం ఎంచుకుంటే 100% మీరు సక్సెస్ అవుతారు నాన్న, అందులో ఎలాంటి అనుమానము లేదు. ఓకేనా? రైట్, ఇది నాన్న. సో కాబట్టి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రాబ్లము. సో 7th డివిజిబిలిటీ రూల్ అంటే 7వ ఎక్కం. సో 7th టేబుల్ ఎక్కడ పోతే అదే ఆన్సర్ నాన్న, ఇక్కడ ఒక దాంట్లోనే పోతుంది కాబట్టి అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నాన్న. మీరు వేరే విధంగా అనుకోమాకండి నాన్న, మ్యాథ్స్ వాళ్ళకి ఇది వచ్చి ఉండొచ్చు, మీకు వస్తే స్కిప్ చేసేయండి నాన్న. ఎందుకంటే పాపం నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఆ మ్యాథ్స్ అంటే చాలా కంగారు పడిపోయి చివరి దాకా వచ్చి గణిత శాస్త్రంలో ఉన్నటువంటి గాబరా వలన ఉద్యోగాలు పోయి జీవితాలు తారుమారు అయిపోయినటువంటి అభ్యర్థుల్ని చాలామంది నేను చూసున్నా. అందుకనే నేను కొంచెం వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని నిదానంగా చెప్తానా. సో మ్యాథ్స్ వాళ్ళు ఉంటే వీడియో స్పీడ్ చేసుకోవటం కానీ లేదంటే స్కిప్ చేసుకోవటం కానీ చేయండి నాన్న. సో దీన్ని వేరే విధంగా మీరు భావించవద్దు. ఓకే, రైట్, ఫైన్.